పోయిన సంవత్సరం వేరే వాళ్ళు వేసింది సార్. వేరే రైతులు వేస్తే బాగుందని. రాళ్ళ భూమి సార్ ఇది. రాళ్ళ భూమి, బాగా రాళ్ళు, మొత్తం రాళ్ళే ఉంటాయి. రాళ్ళే. ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, చూపి అవపడుతుంది కదా సార్. పెట్టిన ప్రతి విత్తనం మొలకొచ్చిందా? ఆర్మీ అయితే సూపర్ మొలిచింది సార్. ఆర్మీ వరకు అయితే మొక్క బీరుపోకుండా మొలిచింది. కదమైనా ఇప్పుడు చెట్టు చూస్తున్నావు కదా, హైట్ ఎట్లా పెరిగింది? 3 హైట్ సూపర్ హైట్, తట్టుకోలేక కట్ చేసిన సార్. అసలు కటింగ్ కూడా చేసిరా? నేను 20 ఈజీగా వస్తుంది నాయించాను సార్. 20 ఖచ్చితంగా వస్తుంది. ఈ 4 నెలలు నువ్వు పత్తి పండించినావు, ఎంత పెట్టుబడి పెడుతుంటారు ఇక్కడ మీరు? నేను పెట్టుబడి పెద్దగా పెట్టిందే లేదు సార్. ఈయన మొత్తానికి వచ్చి ఒక 50. అయితే ఈ ఆర్మీకి ఉన్న స్పెషల్ ఏంటంటే అండి, ఏ నేలకైనా బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి నేలకైనా బాగుంటుంది. కానీ సమ్మర్ లో బాగా వీళ్ళు వేయటం కూడా అటు ఇటు కాని నెలల్లో వేసారు. ఇది యాక్చువల్ గా ఫిబ్రవరి మాసమే కదండి మీరు వేసింది. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వేసారండి. యాక్చువల్ గా అన్ని చోట్ల పత్తి కట్టి పీకేసే సమయం ఇది. హైయెస్ట్ అయితే మాకు పల్నాడులో ఒక రైతు పేరు చెప్పాలంటే చెప్తాం కానీ లేకపోతే లేదండి. హైయెస్ట్ రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి బోడిరెడ్డిపల్లి గ్రామము, పెద్దయాడారం మండల కేంద్రము, మార్కాపురం జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న పంట వచ్చేసి పత్తి పంట. ప్రస్తుతం మనం వచ్చేసి ఏప్రిల్ మే నెలలో ఉన్నాము. ఈ టైంలో కూడా రైతులు ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా ఈ మార్కాపురం ప్రాంతంలో ఎక్కువగా రైతులు వేసవి పత్తిని సాగు చేస్తుంటారు. వేసవిలో కూడా దాదాపు 20 క్వింటాల పైగా ఇక్కడ పత్తి దిగుబడులు తీస్తుంటారు. ఈ రైతు వచ్చేసి సాయిబాబా సీడ్స్ వారి ఆర్మీ అనేటువంటి హైబ్రిడ్ పత్తిని సాగు చేస్తున్నారు. మరి చాలా మంది రైతులు ఇప్పుడు రాబోతున్న ఖరీఫ్ సీజన్లో కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో పత్తిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఒక మంచి హైబ్రిడ్ పత్తి వేడి గురించి చూసిన రైతులకి మరి ఈ రోజు ఈ సాయిబాబా సీడ్స్ వారి ఆర్మీ అనేటువంటి పత్తి సాగు రైతు స్థాయిలో చేసుకుంటే ఎంత క్వింటాల దిగుబడి వస్తుంది, మరి ఈ రైతు వేసవిలో సాగు చేసుకున్నట్టయితే ఎంత దిగుబడి రాబోతుంది, ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఏ నెలలో పెట్టుకున్నారు, అసలు వేసవిలో వీళ్ళకి నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా ఉన్నాయి, నీళ్ళు అందుబాటులో ఉంటాయా, అసలు పూర్తి సమాచారం, ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏ విధంగా ఉంటాయన్న పూర్తి సమాచారం ఈ పత్తి సాగు చేస్తుంటే రైతు శ్రీనివాస్ రెడ్డి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు మీరు? నేను 20 సంవత్సరాల అవతల నుంచి చేస్తాను సార్. 20 సంవత్సరాలు నేను వ్యవసాయం వచ్చినా వ్యవసాయమే సార్. మొత్తం వ్యవసాయం చేస్తారు. ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది మీకు సొంతం? మాకు 15 ఎకరాలు ఉంది. మొత్తం 15 ఎకరాలు. ఏమేమి పంటలు వేస్తుంటారు మీరు? డ్రాగన్ ఫ్రూట్స్ వేసినాం. డ్రాగన్ ఫ్రూట్స్ వేసారు. ఎన్ని ఎకరాలు పెట్టుకురు? 4 ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్ వేసాం. మిగతా ఏమేమి పంటలు వేసిన అనుభవం ఉంటుంది మీకు? మాకు పత్తి, మిరపే. మాకు ఎక్కువ పత్తి, మిరప, తర్వాత పత్తి. ఈ పత్తి వేసిన అనుభవం కూడా ఎన్ని సంవత్సరాలకి వెళ్ళేస్తారు పత్తి మీరు? నేను పత్తి ఒక మధ్యలో 4 సంవత్సరాలు వేయలే, మళ్ళీ వేయాలని పత్తి మళ్ళీ ఈ సంవత్సరం వేసిన. ఓకే, ఈ సంవత్సరం మళ్ళీ పత్తి స్టార్ట్ చేశారు. 4 సంవత్సరాల కింద పత్తి వేసేది కానీ మొత్తం మిరప వేస్తున్నాం. మిరప ఎత్తనం, ఇది పత్తి మానుకొని మిరప ఎత్తనం. ఓకే, మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే ఈ సాయిబాబా సీడ్స్ వారి ఆర్మీ పత్తి వేసారంట, చూద్దాం ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుందని వచ్చినాం. ఏంది అసలు ఈ ఆర్మీ అనే విత్తనం గురించి ఎట్లా తెలుసుకున్నారు మీరు? అసలు పోయిన సంవత్సరం వేరే వాళ్ళు వేసింది సార్. వేరే రైతులు వేస్తే బాగుందని వేసినాం సార్. పోయినసారి వేసిన రైతు చూసి వేసాం సార్. ఈసారి నేను కూడా వేద్దామన్నట్టుగా వేద్దామని వేసినాం సార్. 4 రకాలు వేసినాం సార్. 4 రకాల్లో ఇది మిగులు అనిపిస్తుంది సార్. ఎన్ని ఎకరాలు వేసారు ఈసారి పత్తి? మొత్తం 5 ఎకరాలు సార్. మొత్తం 5 ఎకరాలు వేసారు. ఈ ఆర్మీ అనేది ఎన్ని ఎకరం వేసినావు? ఎకరం సార్. ఇది ఓన్లీ ఎకరం పెట్టాం. మిగతా 4 ఎకరాలు 4 ఎకరాలు అవి 3 రకాలు వేసినాం సార్. వేరే రకాలు పెట్టిరన్నట్టు. వేరే రకాలు ఇది ఒక చూద్దామని ఇది 1 ఎకరం పెట్టిరన్నట్టు. అవును సార్. మీరు పత్తి వేసారు కదా, ఇప్పుడు ఏం భూమి ఇది మీది? ఎలాంటి రాళ్ళ భూమి సార్. ఇది రాళ్ళ భూమి, బాగా రాళ్ళు, మొత్తం రాళ్ళే ఉంటాయి. రాళ్ళే. ఓకే, ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, చూపి అవపడుతుంది కదా సార్. మనం వేసవిలా ఇప్పుడు ఇది ఏంటంటే ఎండలు బాగుంటాయి, ఈ టైంలో వేరే ఎక్కడ పంట లేదు, మొత్తం భూములన్నీ దుక్కి వేసి పెట్టుకుంటారు. మీరు ఈ టైంలో కూడా పత్తి వేస్తారు ఎందుకు అన్నట్టు? అసలు వేసవిలో కూడా పత్తి? వేసవిలో అయితే బాగా ఈ పత్తి అనేది బాగా దెబ్బ తినకుండా బాగా నీటికి వచ్చేస్తుందని వేసినాం సార్. మధ్య భూమి ఖాళీకి పెట్టుకొని వేయాలని వేసినాం సార్. వేస్తుంటాం సార్. చుట్టుపక్కల రైతులు కూడా వేస్తుంటారా? వేస్తుంటారు సార్. పత్తులు వేస్తారా? పత్తులు వేస్తారు సార్ ఎక్కువ బాగా. ఎండాకాలమే వేస్తారు. ఎండాకాలం వేస్తారు. ఇప్పుడు నుంచి ఇంకా ఎక్కువ స్టార్ట్ చేస్తారు సార్ పత్తులు. ఈ నెల నుంచి ఏప్రిల్ మే ఇప్పుడు చాలా ముందు వేసేవాళ్ళు పత్తి. మరి నీళ్ళు ఉంటాయా మీకు అందుబాటులో? నీళ్ళు ఫుల్ ఉంటాయి. నీళ్ళు ఫుల్. ఎక్కడి నుంచి వస్తాయి మీకు నీళ్ళు కూడా? ఇక్కడ మీకు నీళ్ళు ఎక్కడి నుంచి? ఇక్కడ మీకు డ్యామ్ ఉందా? డ్యామ్ ఏం లేదు సార్. వర్షాలు ఫుల్ పడ్డాయి. చెరువులలో ఇప్పటికి కూడా ఉన్నాయి. చెరువులలో కూడా నీళ్ళు ఫుల్ ఉన్నాయి. చెరువులలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వేసవిలో కూడా మీకు నీళ్ళు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవ్వాలని 20-30 అడుగుల నీళ్ళు ఉన్నాయి. సంవత్సరానికి ఎన్ని పంటలు తీస్తారు ఇక్కడ మీరు? సంవత్సరానికి వచ్చేసి 2 పంటలు పండిస్తాం సార్. 2 పంటలు పండిస్తారు. ఈ సమ్మర్ లో ఒకటి వేస్తారు, మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం ఇంకోటి వేస్తారా? మళ్ళీ ఇంకో పైరు కూడా తిప్పుకోవచ్చు సార్. ఇప్పుడు పత్తి వేస్తారు, మళ్ళీ మిరప వేస్తా సార్. దీన్ని ఇది తీసేసి మళ్ళీ మిరప వేస్తాం. మిరపకి అందుతుంది సార్. ఇది మిరప అయిపోయినాక మళ్ళీ పత్తి వేస్తావు. అది సార్. ఇప్పుడు ఆర్మీ వేస్తున్నావు కదా, 1 ఎకరం వేసినావు. ఎంత పట్టింది విత్తనం ఇది ఎకరాకి? ఎకరాకు వచ్చేసి 2.5 ప్యాకెట్ పెట్టింది సార్. ఇది 2.5 ప్యాకెట్ 40 అంగనాలు వచ్చు సార్. ఇది
ఎట్లా పెట్టుకున్నావు? అచ్చుతోటి వేసుకు పెట్టుకున్నావా? టాటతోటి కొలుచుకొని టాటతోటి అచ్చు తోలుకున్నాను సార్ నేను. టాటతోటి రెండు ఎగసాలు సార్ నేను చేసింది. ఇంకా మళ్ళీ ఎగసాయం అంటే మళ్ళీ ఇది పెట్టుకున్నప్పుడు ఇప్పుడు 2.5 ప్యాకెట్లు పట్టింది అన్నది కదా ఎకరాకి. ఎంత దూరం పెట్టుకోరు అంటే ఇట్లా మొక్కకి ఇట్లా సాలు ఎంత దూరం వదిలేదు? ఒక మూర పెట్టింది సార్. అంటే ఒక మొక్కకు మూర పెట్టినంటే ఒక అడుగు ఎక్కువే ఉంటుంది కానీ తగ్గదు. ఇట్లా సాలుకు సార్ ఇట్లా 40 అంగనాలు సార్. 40 అంగుళాలు పెట్టుకోరు. ఏ నెలలో పెట్టుకోరు ఇత్తనం ఆర్మీ అనేది? ఫిబ్రవరి 2వ తారీఖు పెట్టినాం సార్. ఫిబ్రవరి 2వ తారీఖు పెట్టుకున్నాం. 2026 ఫిబ్రవరి 2వ తారీఖు పెట్టినాం సార్. విత్తనం పెట్టినావు కదా, పెట్టినాక అంటే మనుషులతో పెట్టించేసినావా? మనుషులే సార్. మనుషులు ఒక్కొక్కటే విత్తనం పెట్టినావా? ఒక్కొక్కటే సార్. ఒక్కో దగ్గర ఒక్కొక్కటే పెట్టినావు. ఒక్కొక్కటి. ఎన్ని రోజులకు మొలకొచ్చింది? 5 రోజులకు సార్. 5 రోజులకు మొలకొచ్చింది. పెట్టిన ప్రతి విత్తనం మొలకొచ్చిందా? ఆర్మీ అయితే సూపర్ మొలిచింది సార్. ఆర్మీ వరకు అయితే మొక్క బీరుపోకుండా మొలిచింది. కదమైనా డ్యామేజ్ తెలియదు కానీ ఇదైతే అసలు డ్యామేజ్ లేదు, సూపర్గా మొలిచింది. ఇప్పుడు వర్షం ఎమ్మటి 4 విత్తనాలు మొలిచి 2 మొలవకుండా అట్లా గ్యాప్ ఏమైనా? అసలు దీనికి ఇత్తనం మొలకలు మాత్రం నెంబర్ 1. కదమై డ్యామేజ్ తెలియదు కానీ ఇది డ్యామేజ్ లేదు. మొలక శాతం మంచిగా వచ్చింది. దీని వరకు మంచిగా వచ్చింది. ఓకే, ఇది ఎన్ని రోజుల పంట అని చెప్పించారు మీకు? ఇది మనకైతే నేను అడగలేదు సార్. వేయాలని మామూలుగా ఇన్ని రోజులు కొత్తది కూడా అడగల నేను. కానీ మనకైతే ఇది కరెక్ట్గా 3 నెలలు అయి కాక ఉంది. ఇప్పుడు ఇది 3 నెలల పొజిషన్. ఇంకా ఎన్ని నెలలకి రెడీ అయిపోతుంది? ఇంకా ఒక్క 15 రోజులకి అంటే పలువుడికి వచ్చేస్తుంది సార్. అంటే ఇంకొక నెల ఉంటుంది. అంటే ఇప్పుడు 3 నెలలు అంటే ఒక 90, ఇంకొక 30 రోజులు. అంటే ఇది 15 రోజులు దాటితే ఇంకా పగుళ్ళకి వస్తుంది నాకు అంచనా ఉంది సార్. అంటే ఇది నాకు తెలిసి 120 రోజుల పంట అన్నట్టు. 120 రోజులు అంటే చిన్న అంటే షార్ట్ పీరియడ్ పంట అన్నట్టు. ఓకే, ఇప్పుడు చెట్టు చూస్తున్నావు కదా, హైట్ ఎట్లా పెరిగింది? 3 నెలలు హైట్ సూపర్ హైట్ తట్టుకోలేక కట్ చేసిన సార్. అసలు కటింగ్ కూడా చేసిరా? కటింగ్ కూడా చేసింది సార్. ఎందుకు హైట్ ఎక్కువ పెరిగితే మన కాయలు కూడా ఎక్కువ వస్తాయి? కటింగ్ చేస్తే కాయలు ఎక్కువ పడతాయని చెబుతున్నా. అచ్చా, పైకి ఎక్కువ పెరగకుండా ఉంటే హైట్ పక్కల అట్లా వచ్చేసి ఎక్కువగా వస్తాయి. ఓకే, మరి వచ్చినాయి దీనికి పంగలు బాగా వస్తున్నాయి? పంగలు వచ్చినాయి సార్. పంగలు సూపర్గా ఉంది. పంగలు మరి వచ్చిన పంగకి మనకి పడుతున్నాయి కాయలు? కాయలు పడుతున్నాయి సార్. కాయలు పడుతున్నాయి. ఎట్లా ఒక చెట్టుకి ఎన్ని కాయలు పడుతున్నాయి? ఇప్పుడు ఏనంగానే 50 కాయలు ఉంటాయి సార్. 50 కాయలు ఉంటాయి. ఈయన పచ్చం 50 ఉంటాయి. 50 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు కాయలు కూడా మనకి ఎట్లా ఉన్నాయి? మంచిగా లావు వస్తున్నాయి? మామూలుగా బాగానే ఉంది సార్. సైజ్ బాగానే వచ్చింది. బాగానే ఉంది సార్. ఇప్పుడు వేరే 4 ఎకరాలు కూడా వేసారు. ఆడ ఈడ సైజు చూసి ఎట్లా కనిపిస్తుంది? సైజ్ బాగానే ఉంది సార్. అంత తీసేతలేదు, అంత మెరుగ్గా లేదు సార్. బాగుంది. కాయ సైజు కూడా బాగా వచ్చింది. బాగానే ఉంది. ఇప్పుడు ఈ 3 నెలలలో నీళ్ళు మొత్తం ఎట్లా పెట్టుకున్నావు? దీనికి నీళ్ళు ఎట్లా? డ్రిప్పే సార్. మొత్తం డ్రిప్పే పెట్టినావు? డ్రిప్పే. ఫస్ట్ డ్రిప్ వాడుకున్నాం. డ్రిప్పే. ఫస్ట్ డ్రిప్ వాడుకొని విత్తనాలు పెట్టేసిన? డ్రిప్పే సార్. ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెడుతుంది దీనికి? దీనికా వారానికి ఒకసారి పెడతా. వారానికి ఒకసారి పెడతావు? వారానికి ఒక తడిస్తే సరిపోతుంది? సరిపోద్ది. మొత్తం ఇంకా డ్రిప్ ఇంకా డ్రిప్పే, ఏం లేదు, ఆపేయటమే. వారంలో 2 రోజులు పెట్టడం, 5 రోజులు ఖాళీగానే ఉంటాయి సార్. ఓకే, 3 నెలల ఇప్పుడు పంట చూస్తే పచ్చగా కనిపిస్తుంది. ఏడన్నా రోగం వచ్చి ఆకు ఎర్రగా అయిపోయి అట్లాంటి రోగాలు వచ్చి ముఖం మొత్తం ఎండిపోవడం అలాంటిది ఏమైనా గమనించినాం? ఏం లేదు సార్. దీనికి లోపల ఎర్ర తెగులు కానీ ఏ తెగులు ఆశలే. ఒక్కసారి లద్దె పురుగు తెలియదు సార్ దీనికి ప్రాబ్లము. ఇంకా లేకుంటే ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చేది. మందులు కొట్టినా స్ప్రే చేసినావా? అంటే దీనికి ఒక్కదానికి కదా, అన్ని రకాలకు వచ్చినాయి. ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసి ఉంటావు ఇందులో నువ్వు? నేను ఒక 5 సార్లు చేసాను సార్. 5 సార్లు? ఈ 3 నెలల్లో ఒక 5 సార్లు? అంటే పురుగులకి రోగాలకి 2 కలిపి స్ప్రే? 2 దోమకు పురుగు 2 కలిపి స్ప్రే చేసినావు. ఇప్పుడు ఇది ఆకు కూడా ఎట్లా ఉంది? ఆకు పైన ఇట్లా నువ్వు లాగా ఏమైనా ఉందా? ఉంది సార్. అంటే రసం పీల్చే పూలు ఉంటాయి కదా, అవి ఏమైనా కనిపిస్తున్నాయి? ఏం లేదు సార్, ఏం లేదు దీనికి లోపల. ఆకు అంటే చెట్టు మొత్తం తేడా కనిపిస్తుందా? చెట్టు సూపర్గా ఉంది సార్. అసలు ఏం తేడా లేదు సార్ దీనికి లోపల. రోగాలని పురుగును అయితే తట్టుకుంది? ఏం లేదు అసలు. ఒక పురుగు ఇప్పుడైతే ఇంక పురుగు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ పొజిషన్ నువ్వు చూస్తున్నావు ఈ 3 నెలల, ఇంకొక 15 రోజులు అయితే నీ కాయ బయటకు వస్తుంది. 15 రోజులు ఉంటే పగుళ్ళకి వచ్చేస్తుంది సార్. ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు పంట? నేను 20 ఈజీగా వస్తుంది నాయించాను సార్. 20 ఖచ్చితంగా వస్తుంది? ఖచ్చితంగా రావాలి. ఈ పత్తి 20 రాకపోతే ఇంకేంటికి అసలు 20 క్వింటాలు అయితే నీకు వస్తుంది అనిపిస్తుంది? నాకు వస్తుంది అనిపిస్తుంది ఈ సమ్మర్ లో కూడా. ఇప్పుడు నీకు ఇప్పుడు పత్తి 20 క్వింటాలు వచ్చింది అనుకో, ఈ ప్రాంతంలో మీరు పత్తి ఒక క్వింటాల్ అమ్ముతే ఎంత అవుతుంది? రేట్ ఎంత ఉంది ఇక్కడ? 9,000 రేట్ ఉంది సార్. 9,000 రేట్ ఉంది అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఈ 4 నెలలు నువ్వు పత్తి పండించినాకో ఎంత పెట్టుబడి పెడుతుంటారు ఇక్కడ మీరు? నేను పెట్టుబడి పెద్దగా పెట్టిందే లేదు సార్. ఈయన మొత్తానికి వచ్చి ఒక 50,000 ఉంటాయి సార్. నాకు మొత్తం 50,000 అయింది. 50,000 వచ్చి ఉంటాయి సార్. ఒకవేళ నువ్వు అన్నట్టు 20 క్వింటాలు వచ్చింది అనుకో, నాకు తెలిసి మీకు 1,80,000 దాకా వస్తుంది. వస్తుందిగా? 50,000 పోయినా కానీ నీకు ఎంత మిగిలొచ్చు? అంటే కూలీలు ఉంటాయి కదా, మళ్ళీ కూలీలు ఉంటాయి. 1,00,000 రూపాయలు వస్తుందా? కూలీలు ఉంటాయి కాబట్టి. అంటే వచ్చి ఇప్పుడు మనకు ఇప్పుడు కూలి కూడా చాలా తగ్గిపోద్ది. కూలి కూడా చాలా కూలి మాలు 200కే వస్తారు సార్ ఇక్కడ పత్తి వీకనే. 200 కూలి ఉంటుంది రేపు. ఇప్పుడు నీకు పత్తి పంట చూస్తే నీకు 20 క్వింటాలు వస్తుంది అంటున్నావు. ఈ పత్తి సాగు పైన 2 తెలుగు రాష్ట్రాల రైతులు ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో ఎవరైనా పెట్టాలనుకుంటే ఏమని చెప్తావు? పెట్టుకోవచ్చా?
పెట్టుకోవచ్చు సార్, ఏం లేదు సార్. ఆర్మీ సూపర్గా ఉంటుంది సార్. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏదో చెప్పమంటే కాకుండా నీ సొంతంగా వేరే రైతులు ఆర్మీ వేసుకుంటే బాగుపడతారు. ఆర్మీకి ఏం ఇబ్బంది ఏం లేదు సార్. నేను ఫస్ట్ నుంచి కూడా రోనాడు సూపర్గా ఉండదు, ఆర్మీ నుంచి చూస్తున్నా ఉన్నా. వీటన్నిటి కాడికి నాకే మిగిలిన చెప్పిన. ఎరువులు కూడా ఎన్నిసార్లు వేసి ఉంటాం మనం? ఎరువు బస్తాలు బస్తాలు ఎకరాకు 2 కట్టలు వేసింది సార్. ఎకరాకి 2 కట్టలకే తట్టుకోలేకపోయినా అసలు అది ఎదుగుతుంటే. ఈ 3 నెలలు ఎన్నిసార్లు వేసి ఉంటావు? నేను 3 నెలలు సార్. ఒక నెల దాటుతున్నానే ఒక టిప్ వేసిన సార్. మళ్ళీ నెల దాటుతూనే మళ్ళీ వేసినాం. 2 సార్లు వేసినాం. ఏమేమి వేసినాం ఎరువులు కూడా దీంట్లో? ఎక్కువ ఇది 10-26 వేసాం సార్. 10-26. యూరియా కూడా వేసినావా? ఈరే తక్కువ సార్. యూరియా తక్కువ వేసినాం. ఈరే తక్కువ 10-26 రెండు కట్టలు 10-26 మొన్న వేసింది కూడా. కొద్దిగా ఒక లైట్గా వేసినాం అంతే. మొన్న ఎత్తిపోయితే అసలు కలపలే. 2 సార్లు వేసినాం ఎరువులు అయితే. 2 సార్లు వేసాం. మరి రైతులు అయితే వేసుకోవచ్చు. కొత్త రైతులు ఆర్మీ వేసుకోవచ్చు. ఆర్మీకి ఇబ్బంది లేదు సార్. ఆర్మీ అయితే సూపర్ మంచిగా ఉంది. బాగానే ఉంది. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మొదటిసారి ఈ సీడ్ పోయినసారి రైతు సాగు చేసి నేను కూడా ఒకసారి వేద్దామని చెప్పి అంటే గత 4 సంవత్సరాల కింద పత్తి వేసాను, తర్వాత మిరప పంట వేసాను. పక్క రైతు పోయినసారి పత్తి సాగులో మంచి దిగుబడి రావడంతో నేను కూడా ఈసారి పత్తి వేద్దామని చెప్పేసి ఈ వేసవి కాలంలో ఫిబ్రవరి 2లో నాటుకొని ప్రస్తుతం 3 నెలలకి కాయ కూడా చెట్టుకి దాదాపు 50 కాయలు కనిపిస్తాయని చెప్తున్నారు. ఇంకొక 15-20 రోజుల్లో కూడా కాయ పగిలే అవకాశం ఉంది. ఎకరాకి 20 క్వింటాల్ అంటే ఈ ప్రజెంట్ పంట పొజిషన్ చూస్తే ఎకరాకి 20 క్వింటాల్ దిగుబడి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి 2 తెలుగు రాష్ట్రాల రైతులు ఇప్పుడు రాబోతున్న ఖరీఫ్ సీజన్లో ఎవరైనా సరే మంచి హైబ్రిడ్ పత్తి కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఆర్మీ అనేది రైతు స్థాయిలో అయితే మంచి దిగుబడి వచ్చేటువంటి విత్తనంగానే చెప్పుకోవచ్చు. మరి అసలు ఈ నిజంగా ఈ పత్తిలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీస్ ఏంది, హైబ్రిడ్ పత్తిలో ఉన్నటువంటి రకరకాల కంపెనీలో పోల్చుకున్నట్టయితే మరి ఈ యొక్క ఆర్మీకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంది, ఇక్కడనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల చాలామంది రైతులు కూడా ఇక్కడ వేసవిలో స్పెషల్గా చేస్తున్నారు. అసలు ఎంత దిగుబడి రాబోతుంది, ఈ క్వాలిటీ అంటే ఈ ఆర్మీ యొక్క స్పెషాలిటీస్ ఏందో వివరించడానికి కంపెనీకి సంబంధించిన ప్రతినిధి మనతో పాటున్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే ఆంటోని రెడ్డి గారు. నమస్తే సార్ గారు. సరే, ఈ వేసవిలో కూడా ఇక్కడ పత్తి పండించి రైతు 20 క్వింటాల్ దిగుబడి తీస్తున్నారు మీ సాయిబాబా సీడ్స్ వారి ఆర్మీ వేసి. ఏంది సార్ ఈ సమ్మర్లోనే వేయడానికి స్పెషాలిటీ వేసింది? ఈ ప్రాంతంలో కూడా ఈ రైతుకు వచ్చినట్టు 20 క్వింటాల్ వస్తుందా? మీ పత్తి స్పెషాలిటీ ఏంది? ఇక్కడ ఈ ఏరియాలో అంటే ప్రకాశం జిల్లా కింద వస్తుంది, బాగా వెనకబడ్డ ఏరియా కూడా ఒక విధంగా చెప్పాలంటే. అయినా కూడా ఈ ఏరియాలలో పట్టుదలతో పండిస్తారండి. ఈ ఏరియాలో ముందు విత్తనం గొప్ప కూడా కాదు మనం చెప్పుకోవాల్సింది, వాళ్ళ శాఖరి బాగా కష్టపడతారు ఈ నెలల్లో. వీళ్ళు వేయటం కూడా అటిటిగాని నెలల్లో వేసారు. ఇది యాక్చువల్గా ఫిబ్రవరి మాసమే కదండి మీరు వేసింది. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వేసారండి. యాక్చువల్గా అన్ని చోట్ల పత్తి కట్టి పీకేసే సమయం ఇది. ఆ సమయంలో కూడా ఇట్లా వేసి ఈ విధంగా అంటే ఇక్కడికి ఎగ్జాక్ట్గా మే 1 ఇది, మే 1 తారీఖు. అంటే ఎగ్జాక్ట్గా 3 నెలల పంట, అంటే 90 రోజుల పంట ఈ ఆర్మీ అనేది. యాక్చువల్గా ఆర్మీ అనేదనే తక్కువ రోజుల పంట అండి. 120 నుంచి 130 రోజులు అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసినా కూడా అలాగే ఉంటుంది. చెట్లకి ఇప్పటికే దాదాపు 80% అయిపోయింది. ఫ్లవర్ అయితే క్రాప్ అయితే సెట్టింగ్ అయిపోయింది. అంటే దాదాపుగా 40-45 కాయలు కూడా ఉన్నాయి. మీరు మనం చూసే ఉండొచ్చు. 45 కాయలు ఉన్నాయి, పైన ఒక 40 గోడ ఉంది, పైగా మళ్ళీ అంతా ఎగరొచ్చేసింది నీట్గా. అయితే ఈ ఆర్మీకి ఉన్న స్పెషల్ ఏంటంటే అండి, ఏ నేలకైనా బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి నేలకైనా బాగుంటుంది. కానీ సమ్మర్లో బాగా సక్సెస్ అయింది. సమ్మర్లో బాగా సక్సెస్ అయింది. ఇది ప్రయోగమేనండి వీళ్ళు చేసింది. మా జనవరిలో వేసిందంటే ప్రయోగమే. యాక్చువల్గా మార్చి ఆఖరి నుంచి చేస్తుంటారు ఎప్పుడు, అట్లాంటిది వీళ్ళు జనవరి నుంచే స్టార్ట్ చేసేసారు ఈ ఏరియాలలో. మనం విత్తనాలు ఇచ్చేటప్పుడు కూడా మేము టెన్షన్గానే ఇచ్చాం, ఫెయిల్ అయిపోతే ఇబ్బంది పడతామేమో అనే ఉద్దేశంతో ఇచ్చాం. అయినా కూడా రైతులు ఏం చేశారంటే ధైర్యం చేసి మాకు ఏం కాదండి మేము చేసుకుంటాం పండినాయండినా అనే ధైర్యంతో తీసేశారు. వేసి కూడా బ్రహ్మాండంగా పండించారండి. మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత కాపు రావటం అనేది ఈ నెలల్లో వేసుకోవటం. ఒక్కొక్క కాయ మనకి సైజ్ ఎంత వస్తుంది సార్? 5.5 గ్రాములు వచ్చిందండి ఈ చేలో. 5.5 గ్రాములు వస్తుంది. ఇది కాయ కదండి, పత్తి లూజ్ పత్తి తీస్తే 5 గ్రాములకు అసలు తగ్గటం లేదు. ఎన్ని విత్తనాలు ఉంటాయి, ఎన్ని పలుకుల కాయ? 5 పచ్చాలు 4 పచ్చాలు ఎక్కువగా ఉన్నాయండి కాయలు. 5-4 పచ్చాలు ఉన్నాయి. ఒక్కొక్క పచ్చానికి వచ్చేసి 7 నుంచి 8 గింజలు ఉన్నాయి. 8 గింజలు ఉంటాయి. ఏంటంటే 540 గింజలు. అంటే బాగా సీడ్ బాగా వచ్చేది. అంటే పత్తి తూకం కూడా రావడానికి బాగా అవకాశం ఉంది. దగ్గర కాపా సార్ కొమ్మలకి? దగ్గర కాపు. ఒక్కొక్క కాయకి ఎంత దూరంలో వస్తుంది? అంగుళంన్నర 2 అంగుళాల మధ్యలో ఉంటుందండి. ఇది ఎందుకు మరి కొంచెం ఆనపక్ట్ వల్ల ఇందువల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ మామూలుగా అయితే దగ్గరగా మొదలనుకునే వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఈ వెరైటీ కూడా లక్షణం. ఇప్పుడు నెక్స్ట్ ఖరీఫ్ రాబోతుంది, వానాకాలం. చాలా మంది పత్తులు వేస్తారు. ఇది అనుకూలమేనా సార్? అవును, 2 పంటలకు అనుకూలంగా అనిపించింది. యాక్చువల్ గా మేము ప్రిపేర్ చేసింది జూన్ నుంచి అనుకున్నాం, కానీ రైతులు ముందు
ముందాడ వేసుకొని పండించే వరకు సమ్మర్లోనే మంచి దిగుబడులు వస్తున్నాయని రైతుల అభిప్రాయం. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో వేస్తురా సార్? అన్ని చోట్ల వస్తున్నామండి. ఎన్ని క్వింటాల్ హైయెస్ట్ ఎంత తీసినా? హైయెస్ట్ అయితే మాకు పల్నాడులో ఒక రైతు పేరు చెప్పాలంటే చెప్తాం కానీ లేకపోతే లేదండి. హైయెస్ట్ 25 క్వింటాల వరకు తీశారు ఎకరానికి. హైయెస్ట్ 25 క్వింటాలు తీశారు మాచర్ల మండలం జమ్మలమడక గ్రామంలో. ఓకే, అంటే హైయెస్ట్ ఒక చెట్టుకి హైయెస్ట్ ఎన్ని కాయలు ఉంటాయి సార్? 70 నుంచి 80 కాయలు ఉన్నాయండి. 70 నుంచి 80 కాయలు ఉన్నాయి. అంతే మరి 70 నుంచి 80 కాయలు ఉంటే 25 క్వింటాలు ఎలా వస్తాయంటే ఇది మొక్కల సాంద్రత దగ్గరగా పెట్టుకోవాలండి. మొక్కలు ఎక్కువ పెట్టుకోవాలి. ఎకరానికి ఎన్ని మొక్కలు రావాలి? ఒకరానికి వచ్చేసి ఇది 16,000 మొక్కలు పెడుతున్నారు. 16,000 మొక్కలు 16,000 మొక్కలు 15,000 వస్తుంది. అది 9 అంగుళాల నుంచి అడుగులోపు ఆ మధ్యలో పెట్టుకుంటున్నారు. 36 అంగుళాలు వచ్చి పెడుతున్నారు. కానీ ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారంటే అవగాహన లేక 40 అంగుళాలు వచ్చి పెట్టారు. ఓకే, 40 అంగుళాలు వచ్చి పెట్టారు. అంత దిగుబడి రాకపోయినా కూడా చెట్టు విస్తారంగా కొమ్మలు వచ్చేసింది దీనికి. ఇక్కడ మామూలుగా అయితే కొమ్మలు రావు, దగ్గర దగ్గర ముదులు అనుకుని ఇట్లా వచ్చేసే వెరైటీ ఇది. అది చాలా బాగుంది. మేము చూడటం కూడా ఈ టైప్ ఆఫ్ లో రావటం ఏంటని ఫస్ట్ మేము కూడా కొంచెం కంగారు పడ్డాం. అంటే వాతావరణాన్ని బట్టి మొక్క తన స్ట్రక్చర్ని బలాన్ని బట్టి తన ఏమంటారు దాన్ని పీరిగిపోవడం అట్లా జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే పత్తి అనగానే రైతులకు ప్రధానంగా రసం పీల్చే పురుగులు, దీంతో పాటు కాయ వచ్చిన తర్వాత మనకి కాయ తొలిచే పురుగు ఎక్కువ వచ్చి లాస్ ఎక్కువ వేస్తాయి. ఇవి దాన్ని తట్టుకుందని చెప్పి. అవునండి, ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పిన లెక్క ప్రకారం శనగపచ్చ పురుగు అనే దానికి బీటీ ఉందండి. కానీ ఇక్కడ వచ్చినది ఏంటంటే మనకి గులాబీ రంగు పురుగు అనేది బాగా అటాక్ అవుతుంది. వీళ్ళు ముందాడేస్తున్నారు కాబట్టి పక్కన పైర్లు లేవు, వేరే క్రాప్లు ఉంటున్నాయి కాబట్టి అప్పుడు స్ప్రేయింగ్లు జరుగుతున్నాయి కాబట్టి వాటి మీదకి వెళ్ళిపోతుంది. రెండోది ఏంటంటే సమ్మర్ అయ్యే వరకు అంతగా అటాక్ లేదు దీనికి. రెండోది ఇది తక్కువ రోజుల పంట. ఈ పంటే తక్కువ రోజుల పంట. 180 రోజుల వరకు. అవును, 160 నుంచి 160 అప్పుడు ఉండేవి. ఇప్పుడు ఇయర్కి సైంటిస్టులు అయినా వాళ్ళంతా ఏం చేస్తారంటే తక్కువ రోజుల పంట వస్తే బాగుంటది, ఇట్లాంటి ఇప్పుడు పత్తి వేయాలంటే భయపడే రోజులు కదా, అందుకని షార్ట్ డ్యూరేషన్ వెరైటీలు బాగా తీసుకొచ్చారు. వాటిలలో కూడా కాంపిటీషన్ తోటి ఈ వెరైటీని బాగా మాకైతే 120 రోజులకు లాస్ట్ టైం అయితే పికింగ్ చేయడం కూడా అయిపోయింది. ఎన్ని పికింగ్స్ వస్తాయి సార్? ఇది 3 పికింగ్స్ 4 పికింగ్స్ అయిపోతుందండి. స్పీడ్ మీరు ఇప్పుడు తీయొచ్చా? 3 కోతలు తీయొచ్చా దీని పంట? మీకు ఏమన్నా ఒక్కొక్క కోతకి ఎంత తీయొచ్చు అనిపిస్తుంది నీకు? ఫస్ట్ కోతకి 6-7 క్వింటాలు రావచ్చు. 6-7 క్వింటాలు వస్తుంది ఖచ్చితంగా. అట్లా వస్తేనే 3 ట్రిప్పుల్లో నీకు 3 6 18 క్వింటాలు తీసేస్తారు. ఎందుకంటే ఒకేసారి బాగా దగ్గర దగ్గర పడుతుంది కాపు 30 రోజులకే స్టార్ట్ అవుతుంది మొదటి గోడ. అవి ఏం చేయండి, ఒక రోజు ఒక గోడే కాదుగా వచ్చేది, 4 కొమ్మలు ఉంటాయి, 4 16 గోడల 16 60 అట్లా పెరిగిపోతా ఉంటాయి కదా. అవన్నీ బాగా సెట్ అవుతుంది. సెట్టింగ్ అనేది బాగా అవుతుంది. ఎండ్ల ఘాటను మరి ఆ వెరైటీ క్యారెక్టర్ లక్షణం వల్ల కానీ బాగా తొందరగా సెట్ అవుతుంది. దానివల్ల రైతుకి ఇబ్బంది లేదు, ఏడా డ్రాపింగ్ అనేది కూడా లేదు. మనం చేను మీద ఏడని చూసుకున్నా కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అయితే ఈ రైతు ఏంటంటే తలకాయ కొట్టాడు, అంటే తలలు గిల్లాడు, ఏదో మందు కొట్టడానికి కష్టం అవుతుందని తలలు గిల్లాడు. దీనివల్ల మనకి మంచిదే, దానివల్ల నష్టమే లేదు, మంచిదే. కాకపోతే ఏంటంటే ఈ వెరైటీకి తలలు గిల్లే అంత పని కాదు. 5 అడుగుల దాకా పెరుగుతుంది. 5-5.5 పెరుగుతుంది. ఇప్పుడు మనకే 4.5 5 ఉంది. స్పీడ్ గా పెరిగింది. అంటే కొమ్మలు తక్కువ ఉండి పక్క కొమ్మలు తక్కువ ఉండి సింపోడేస్ ఎక్కువ ఉండడం వల్ల దగ్గర దగ్గర ఇట్లా పెరిగి ఇట్లా ఎత్తుకు పెరిగిపోయే రకం. అందువల్ల ఏం చేయండి, నేను భయపడి ఏం చేశాడు, తలగిల్లేసాడు. తలగిల్లే వరకు ఏంటంటే కొమ్మ పక్కకు సైడ్ సాగింది. సైడ్కి కొమ్మలు ఎక్కువ వచ్చి విస్తారంగా పెరిగిపోయింది. అచ్చు కూడా పెద్ద పెట్టే 40 అంగుళాలు అచ్చు పెట్టే వరకు కొమ్మ ఇట్లా పక్కకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు మరి చివరిగా ఫైనల్ గా 2 తెలుగు రాష్ట్రాల రైతులకి మరి మీ ఆర్మీ పైన రైతులకి ఇచ్చేటి సూచనలు ఏది? వేసుకోవచ్చండి. ఎట్లా అంటే ఏ నేలకైనా వేసుకోవచ్చు, కాకపోతే దీనికి తగుమైన బలాలు పెట్టుకోవాలి. ఎలాంటి బలం లేని నేలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు రైతు అంటుంటే రాళ్ళ భూములలో కూడా మరి మనం చూస్తానే అంత గులక నేల, కింద అంత గులక నేల. ఈ గులక నేలల్లో కూడా బాగా మంచి కాపు పడ్డది, కొమ్మలు బాగానే వచ్చినాయి. మరి అంటే నాకు తెలిసి కొంచెం మిరపేగలు ఏమన్నా ఇలాంటిది లాస్ట్ మిరపేగలు కాబట్టి కొంచెం విస్తారంగా వచ్చినాయి. ఏదో 1-2 మందు కట్టలు పెట్టినాను అంటున్నారు. మందు కట్టలు పెట్టినా పెట్టకపోయినా ఇది దగ్గర దగ్గర నాటుకునే వెరైటీ, దగ్గర దగ్గరగా నాటుకునే వెరైటీ అండి. అధికంగా బలాలు పెట్టాల్సిన పని లేదు. తక్కువ కాలంలో తక్కువ పంట పండించుకొని ఎక్కువ పంట పండించుకొని తీసేసుకునే రకం రైతులైతే వేసుకోవచ్చు. సెకండ్ బెస్టింగ్ కూడా బాగా తట్టుకుంటుంది. నూగుంది చూడండి, మీరే పట్టుకుని ఈ విధంగా ఉన్నప్పుడు దాదాపుగా రసం పీల్చే పురుగు రాదు. ఒకవేళ రాదని మనం చెప్పడానికి కూడా లేదు. వాతావరణానికి అనుకూలంగా
ఏదైనా అవసరమైనప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. అది మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి కంపెనీకి సంబంధించిన ప్రతినిధి అయినటువంటి ఆంటోనీ రెడ్డి గారు కూడా ఈ పత్తిలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీస్ ఏంటి, దీని రైతులు వేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే సూచనలు కూడా ఇచ్చారు. మరి రైతు కూడా అటు మంచిది 20 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చి 3 కట్టింగ్ల వరకు దిగుబడి వచ్చేటువంటి పంటగా చెప్తున్నారు. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో మరి 2 కాలాలకు అనుకూలంగా అని చెప్తున్నారు. మరి మీరు కూడా ఇదే ఆర్మీ అనేటువంటి సాయిబాబా సీడ్స్ వారి ఆర్మీ అనే విత్తనాన్ని మీరు సాగు చేయాలనుకుంటే విత్తనం కొరకు మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల విత్తన దుకాణాలు ఇది అందుబాటులో ఉంది. లేని ఏళ్ళ మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేసినా కానీ రైతుకు అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ వేసవిలో సాగు చేస్తున్నటువంటి ఈ సాయిబాబా సీడ్స్ వారి ఆర్మీ అనేటువంటి హైబ్రిడ్ పత్తి సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిటెక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.